బ్రహ్మచారిణి. బ్రహ్మచారిణి అంటే ఆశ్రమంలో గురువు దగ్గర విద్యార్థులతో కలిసి ఉండే ఆడ విద్యార్థి అని అర్థం. ఈ బ్రహ్మచారిణి అమ్మవారు తెల్లని వస్త్రాలు ధరించి కుడి చేతిలో జపమాల, ఎడమ చేతిలో కమండలం పట్టుకొని ఉంటుంది. శివపురాణం ప్రకారం శివుణ్ణి పెళ్లి చేసుకునే ఉద్దేశంతో ఇందాక చెప్పినట్టు వేషధారణలో అతన్ని ధ్యానిస్తూ తపిస్తూ ఉంటుంది. ఆ తపస్సుని అడ్డుకోవడానికి ప్రకంబాసురుడు తన అసుర సైన్యంతో ఆవిడపై దాడి చేస్తాడు. అప్పుడు ఆ సమయంలో పార్వతికి సాయం చేయడానికి లక్ష్మీ సరస్వతులు వస్తారు. మొత్తానికి పార్వతి తపస్సు పూర్తవుతుంది. శివుడు మారువేషంలో బ్రహ్మచారిగా ఆవిడ్ని కలిసి పొడుపు కథలు, ప్రశ్నలతో పరీక్షిస్తాడు. బ్రహ్మచారిణి అమ్మవారు అన్నింటికి సరైన సమాధానాలు ఇస్తుంది. దానికి ఆ మారువేషంలో వచ్చిన వ్యక్తి శివుడు అంటే బ్రహ్మచారి సంతోషించి ఆమెతో ఇలా అంటాడు, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. వచ్చింది శివుడని అర్థం చేసుకున్న మాత తరువాత సరే అని ఒప్పుకుంటుంది. అప్పుడు శివుడు తన యథారూపంలోకి వచ్చి ఆమెతో ఇలా అంటాడు, నీ తపస్సు ఫలించింది అని చెబుతాడు. బ్రహ్మచారిణి అవతారానికి ఉన్న శక్తి స్వాధిష్టాన చక్రంలో ఉంటుంది. ఇది శాంతి మరియు స్వేచ్ఛతను సూచిస్తుంది.